అయితే ఏ పరిధి వరకు మనిషి అదృష్టానికి తల ఉంచుతున్నాడో ఆ పరిధిలో సుఖం ప్రాప్తిస్తే సంతోషిస్తున్నాడు, దుఃఖం ప్రాప్తిస్తే విచారిస్తున్నాడు. అంతటితో ఆగక తన దుఃఖానికి కారణములను అన్వేషించి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి విరుగుడేమైనా ఉన్నదా అన్న పరిశీలన ప్రారంభించాడు. ఒక మంచి, ఒక చెడు, ఈ చర్యలు తన ఫలితాన్ని మనిషి జీవితంలోకి ఒక బాణం వలె పంపిస్తుంటే ఆ బాణాన్ని ఆపడానికో లేక వేగము మరియు దిశ మార్పు చేయడానికో మరి ఒక చర్యను చేయవచ్చు కదా అన్నదే ఇందలి మూల సిద్ధాంతం. ఇదే రెమెడీస్ అంటే పరిహారాలు. అయితే ఇచ్చిన ఒక ముఖ్య విషయం ఆలోచించవలసి ఉంది. అట్టి పరిహార క్రియలు మనిషి అదృష్టాన్ని నిజంగానే మార్చగలవా? మనిషి యొక్క ఫేట్ని, అదృష్టాన్ని నిజంగానే మార్చగలవా? అంతటి శక్తి ఈ పరిహార క్రియలకు ఉన్నదా? ఈ ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం లేదు. ఎన్నో ఇతర విషయాలను చూసి పరిశీలించి ఒక నిర్ణయానికి రావలసి ఉన్నది. ఇచ్చట మరి ఒక అతి ముఖ్య విషయం గమనించవలసి ఉన్నది. మనిషి 100% స్వేచ్ఛాస్థితిలో ఉన్నాడా? మనిషి 100% స్వేచ్ఛాస్థితిలో ఉన్నప్పుడు అతనిని కర్మ చేయమని లేక పనులు చేయమని లేక చర్యలను చేయమని పురిగొల్పినది ఎవరు? ఈ విషయం హిందూ పురాణాలు చదివితే అర్థమవుతుంది. దీనివలన ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది. ఈ జీవన ప్రవాహంలో అనేక జన్మలను సృష్టించి ఈ ప్రవాహంలోనికి మనిషిని మంచి చెడుల ఫలితాలను అనుభవించమని పంపించిన సృష్టికర్తకు అంటే భగవంతునికి తిరిగి ఆ మనిషిని వెనక్కు పిలిచేటందుకు కానీ లేదా కొందరి జన్మకు ఏదో ఉద్దేశం ఉన్నది కాబట్టి అది ముగిసిన వెంటనే వారిని పిలిచేందుకు కానీ లేక మనిషి తన చర్యల వలన కలిగిన కొన్ని కష్టాలను భరించలేక తనను ప్రార్థిస్తే ఆ ప్రార్థన యొక్క బలం వలన కొంత చెడు ఫలితాన్ని తగ్గించడం కానీ చివరికి పూర్తిగా రూపుమాపడం కానీ చేసే శక్తి, తన చర్యల వలన కలిగిన కొన్ని కష్టాలను భరించలేక తనను ప్రార్థిస్తే ఆ ప్రార్థన యొక్క బలము వలన కొంత చెడు ఫలితాన్ని తగ్గించడం కానీ చివరికి పూర్తిగా రూపుమాపడం కానీ చేసే శక్తి కేవలం సృష్టికర్తకే ఉన్నది అన్నది అభిప్రాయం. దీనికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మార్కండేయుని చరిత్ర అటువంటిది. మొఘలు వంశంలో జన్మించిన హుమయూన్కు జబ్బు చేస్తే అతని తండ్రి బాబర్ భగవంతుని ప్రార్థించి తను మరణించి కొడుకును బ్రతికించుకున్నది మరి ఒక నిదర్శనం. ఎన్నో ఇటువంటి దృష్టాంతములు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. రోజు ప్రార్థిస్తే కూడా ఆయన పలుకుతాడు, కానీ అందరూ అంతటి భక్తిపరులు ఉంటారా? కాబట్టి ఎవరికి తగ్గ పరిహారాలు వారికి ఏర్పడినాయి. వాటన్నిటి యొక్క మూల ఉద్దేశం ఒక్కటే, భగవత్ శక్తిని జాగృతం చేయటం. సైంటిఫిక్గా చెప్పాలంటే కాస్మిక్ శక్తిని మేలుకొలపడం లేదా ఆకర్షించడం. అయితే మరి ఒక ప్రశ్న ఉన్నది. ఒక పరిహార క్రియ ఏ మేరకు కర్మ ఫలితాన్ని మార్చగలదు? పూర్తిగా మార్చేయగలదా లేక కొంచెమే మారుస్తుందా? ఈ విషయంలో రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే నిశితంగా కొన్ని సంఘటనలను పరిశీలిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఒక కర్మ ఫలితానికి తగ్గ బలమైన పరిహార క్రియ చేయగలిగితే, అనగా శివుడు అంతటి దైవాన్ని మార్కండేయుడు తన భక్తితో మెప్పించగలిగిన విధానం చేయగలిగితే అది తప్పక ప్రారబ్ధమును పూర్తిగా రూపుమాపగలదు. మనిషి యొక్క విల్ పవర్కు ఆ శక్తి ఉంది. చేయవలసిన కేంద్రీకరణతో చేస్తే మనిషి విల్ పవర్కు మృత్యువుని కూడా జయించే శక్తి ఉంది. ఇక రెండవది, అందరూ మార్కండేయుని వంటి అసామాన్యులు ఉండరు. కాబట్టి సాధారణమైన పరిస్థితుల్లో ఒక పరిహార క్రియ చాలా వరకు రిలీఫ్నిస్తుంది. ఇక 3, పరిహార క్రియలు కేవలం కర్మ ఫలితాన్ని మార్చేందుకే కాకుండా ఒక మంచి ఫలితాన్ని అనుకున్న దానికన్నా ముందే అనుభవింపజేస్తాయి. నెక్స్ట్ 4, పరిహార క్రియలు వ్యక్తులందరికీ ఒకే విధంగా ఉండవు. 5, పరిహార క్రియల స్వరూపాన్ని సమస్యను బట్టి దాని తీవ్రతను బట్టి నిర్ణయించవలసి ఉంటుంది.
6 సాధ్యమైనంత వరకు పరిహార క్రియలు ఎవరికి వారు ఆచరించి చేస్తేనే జరుగుతాయి. అంటే విజయవంతమై ఫలితాలు ఆశించినట్లు వస్తాయి. చేయవలసిన వ్యక్తి చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఆ వ్యక్తి తరపున ఎవరైనా చేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం నేమ్ కరెక్షన్ చేసినప్పుడు ఎవరు వాళ్ళు చేస్తేనే అది బెటరబుల్గా ఉంటుంది. కానీ వారు చేయలేని పరిస్థితుల్లో ఉంటే, అంటే ఏదైనా చేయి సహకరించకపోవడమో, హెల్త్ బాగలేకపోవడమో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానికి రిలేటెడ్గా ఇంకెవరైనా తన దగ్గర వాళ్ళు చేస్తే ఆ నేమ్ కరెక్షన్ ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుందో అలాగే ఇది కూడా. ఎందుకంటే నేమ్ కరెక్షన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ కాబట్టి. నెక్స్ట్ 7 పరిహార క్రియలలో మనోకేంద్రీకరణ శక్తి చాలా ముఖ్యం. అంటే కాన్సన్ట్రేషన్. అహంకారం రవ్వంత చూపినా పని చేయవు. పశ్చాత్తాపం, భగవంతుని సంపూర్ణ సమర్పణ చేయటం చాలా అవసరం. నేను అనే మాట ఏ కోశానా వినపడకూడదు. అది మనసులోనికి కూడా రాకూడదు. అంతా భగవంతుడే చేయించుతున్నాడు అనే నమ్మకం, భావన రావాలి. ఇది చాలా ముఖ్యమైన కండిషన్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ నెమ్మదిగా చెప్పుకుందాం. మొత్తం పరిహార క్రియలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు. 1 మంత్రములు, 2 తంత్రములు, 3 యంత్రములు, 4 ధ్యానము, 5 దానము, 6 హోమము, 7 ధారణములు, 8 ఆకర్షణములు, 9 నిర్మాణములు, 10 స్థాపనములు, 11 పూజ, 12 సేవ, 13 త్యాగము, 14 స్తోత్రము, 15 పారాయణము, 16 పరివర్తనము, 17 క్షేత్ర దర్శనము, 18 భక్తి. పరిహార క్రియల్లో రకరకాలైన తాంత్రిక వస్తువుల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆయా సందర్భాల్లో వాడవలసిన వస్తువులు అక్కడ చెప్పుకుందామండి. జనరల్గా ఉపయోగించవలసిన కొన్ని వస్తువులను ఇచ్చట చెప్తాను. 1 పసుపు, 2 కుంకుమ, 3 గంధము, 4 రక్తచందనము, 5 కర్పూరము, 6 అగరు, 7 తగరు, 8 జటామాంసి, 9 కస్తూరి, 10 పునుగు, 11 జవ్వాది, 12 లవంగములు, 13 యాలకులు, 14 వేప పువ్వు, 15 సింధూరము, 16 లెవెండర్, 17 సాంబ్రాణి, 18 వట్టివేళ్ళు, 19 తులసి, 20 దర్భలు, 21 నవధాన్యములు, 22 నవరత్నములు, 23 పంచగవ్యములు అనగా ఆవుకు సంబంధించిన 5 వస్తువులు. 1 గోమయము, 2 గోమూత్రము, 3 గోక్షీరము, 4 గోదది, 5 గోగ్రతము అంటే ఆవు నెయ్యి. ఈ 5ంటిని కలిపి పంచగవ్యములు అంటారు. 24 పంచామృతములు అనగా తేనె, నెయ్యి, పంచదార, పాలు, పెరుగు. 25 నువ్వుల నూనె, 26 విభూది, 27 ఎండు కొబ్బరి, 28 గోరోచనము, 29 స్ఫటికములు అంటే క్రిస్టల్స్, 30 స్ఫటిక శివలింగం, 31 రాగి నాణ్యములు, 32 సీసము, వెండి, ఇనుము వీటితో చేసిన గుళ్ళు బాల్స్ అన్నమాట. 33 నల్ల గుర్రపు నాడ, 34 వెండి చతురస్రాకారపు బిల్లలు, 35 వెండి గొడ్డలి, 36 చిన్న పిరమిడ్లు. ఇవి సాధారణంగా పరిహార క్రియల్లో పనికొచ్చేవి. కొన్ని ప్రత్యేక వస్తువులను ఆయా కార్యములు చెప్పేటప్పుడు పరిచయం చేస్తాను. కొన్ని క్రియలను మీరు స్వయంగా చేసి వాటి యొక్క ఫలితాలను చూసినప్పుడు మీకు చాలా అద్భుతంగా కూడా అనిపించవచ్చు. కొంచెం బుద్ధి కుశలతను ఉపయోగించి ప్రయోగంలో మార్పు చేసి వాడితే అవి ఇంకా కూడా బాగా పనిచేస్తాయి.